తిరుపతిలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఎందుకంటే అత్యంత విలువ చేసే మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని చాలా తక్కువ రేటుకే అమ్మాలని చెప్పేసి కుట్ర చేసింది కూటమి ప్రభుత్వం. ఆ కుట్రని భగ్నం చేసింది వైసీపీ. అక్కడ ఒక అంకణం 15 లక్షలు విలువ చేసే మున్సిపల్ స్థలాన్ని కేవలం 60,000 రూపాయల చొప్పున అమ్మి భారీగా లబ్ధి పొందాలని చెప్పేసి లోపాయికారిగా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. 15 లక్షలు విలువ చేసే అంకణం విలువ 60,000 రూపాయలకి ఎలా అమ్మేస్తారో మనకైతే అర్థమే కావడం లేదు. అది కూడా తిరుపతి నగర నడిబొడ్డున ఉన్నటువంటి స్థలాన్ని. అది ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కనే ఒక లాడ్జ్ పక్కనే ఉంటుంది, చాళుక్య లాడ్జ్ ఉండేది అక్కడ, దాని పక్కనే ఉంటుంది. అక్కడ 924 అంకణాల మున్సిపల్ స్థలం ఉంది. అక్కడ అత్యంత విలువైన ఉంటే ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్లాన్ కూడా సిద్ధం చేసింది. అందుకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పేసి ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. అయితే కౌన్సిల్ సమావేశం మేయర్ డాక్టర్ శిరీష గారి నేతృత్వంలో నిర్వహించారు. అయితే తిరుపతి కార్పొరేషన్ స్థలాలు బహిరంగంగా అమ్మడం ఎంతవరకు సమంజసం, బహిరంగ వేలంలో అమ్మాలనే కూటమి నేతల ప్రతిపాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శిరీష అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కౌన్సిల్ సమావేశానికి మొత్తం 47 మంది సభ్యులు హాజరయ్యారు. అటు ఎక్స్ అఫీషియో కోఆప్షన్ మెంబర్స్ అందరూ కలుపుకుంటే 47 మంది హాజరయ్యారు. వీళ్ళలో 34 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు, 13 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. అంటే ఆ భూమిని అమ్మాలని చెప్పేసి అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళు 13 మంది అయితే ఆ భూమిని అమ్మకూడదని చెప్పేసి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు 34 మంది. వ్యతిరేకించిన వాళ్ళలో 31 మంది కార్పొరేటర్లు ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. వీళ్ళలో కొంతమంది లాస్ట్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి అంటే కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో కూడా కొంతమంది ఇప్పుడు ఆ భూమిని అమ్మకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అనితా, సంధ్య, నరసింహాచారి, నరేంద్ర వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ భూమి అమ్మకూడదని చెప్పేసి వ్యతిరేకించారు. సంపద సృష్టించే అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కూటమి నాయకులు ఇప్పుడు మున్సిపల్ స్థలాల అమ్మకానికి తరలేపడం ఏమిటి అని చెప్పేసి వైసీపీ కార్పొరేటర్లు అదేవిధంగా తిరుపతి ప్రజలంతా కూడా నిలదీస్తున్నారు. ప్రభుత్వ స్థలాల అమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పేసి వైసీపీ కార్పొరేటర్ అందరూ కూడా తేల్చి చెప్పారు. అయితే తీర్మానంలో వ్యతిరేకత వచ్చినా కానీ దానికి ఒక కమిటీ వేసి మున్సిపల్ ఆస్తుల అమ్మకం మీద ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అనడం ఇప్పుడు తిరుపతి ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ స్థలాన్ని ఎలా అమ్మాలో కమిటీ వేసి నిర్ణయిస్తారంట జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆ కౌన్సిల్ సమావేశంలో చెప్పడం జరిగింది. దాని మీద ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ముందుకు వెళ్తాను అని చెప్పడం వెనుక బలమైన లోపాయికారి ఒప్పందం ఏదో ఉందని వేసి ఒక చర్చ అయితే తెర మీదకి వచ్చింది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వీళ్ళే భాగస్వామిగా ఉంటూ తిరుపతి అభివృద్ధికి నిధులు తీసుకురాలేకపోగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి తెగబడం ఎంతవరకు సమంజసమో ఒకసారి వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. తిరుపతి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇదంతా కూడా ఎంత దుర్మార్గమో ఒకసారి బాగా ఆలోచన చేయాలి. కింద పైన వీళ్ళే అధికారంలో ఉన్నారు, అయినా కానీ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం, అది కూడా తక్కువ రేటుగా అమ్మడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.